నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ ఢిల్లీలో రాజా సింగ్ రాజీనామా ఎపిసోడ్లో ట్విస్ట్ తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది ఇటీవల అందరికీ షాక్ ఇస్తూ బీజేపీకి రాజీనామా చేసిన రాజా సింగ్ ఢిల్లీలో మకాం వేశారు హస్తినా కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు ప్రజెంట్ ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ రీసెంట్ గా బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది బీజేపీలో ఉన్న సమయంలోనే ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు సొంత పార్టీ నేతలపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు రీసెంట్ గా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక సమయంలో రాజా సింగ్ కూడా నామినేషన్ వేయాలని భావించారు అయితే తాను పోటీకి సిద్ధపడగా కొందరు నేతలు అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు తాను బీజేపీకి నిస్వార్థంగా సేవలు అందించినా తనను పక్కన పెట్టి మిగతా నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరీ ముఖ్యంగా కొత్త చీఫ్గా రామచంద్రరావును నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు అదే సమయంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు అనంతరం పార్టీ మాజీ చీఫ్ కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను అందించారు రాజా సింగ్ రాజీనామాపై పార్టీ రాష్ట్ర నాయకత్వం హైకమాండ్కు సమాచారం ఇచ్చింది అయితే అక్కడి నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన కానీ ఆదేశాలు కానీ రాలేదు రాజా సింగ్ పార్టీకి అయితే రాజీనామా చేశారు కానీ పదవికి రాజీనామా చేయలేదు బీజేపీ గుర్తుపై గెలిచారు రాజా సింగ్ ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజా సింగ్ ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో రాజా సింగ్ హస్తినా బాట పట్టారు ఇందులో భాగంగా బీజేపీలోని కొందరు ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారని తెలుస్తోంది తన రాజీనామా కొందరు సీనియర్ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో పాటు తెలంగాణలో బీజేపీ ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తున్నారని సమాచారం తనకు పార్టీ హైకమాండ్తో ఎలాంటి సమస్యలు లేవని రాష్ట్ర పార్టీలో మాత్రం కొందరు నేతల తీరు సరిగ్గా లేదని చెబుతున్నారు రాజా సింగ్ ఈ క్రమంలోనే తన రాజీనామా వ్యవహారంలో పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పినట్లు సమాచారం అంతేకాదు తాజా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు రాజా సింగ్ కీలక సూచనలు చేశారు డమ్మీ అధ్యక్షుడనే ట్యాగ్ను తొలగించుకోవడానికి మంచి అవకాశం వచ్చిందన్నారు ఓవైసీ ఫ్యామిలీకి చెందిన ఫాతిమా కాలేజ్పై లీగల్ టీంను ఏర్పాటు చేయాలన్నారు అలాగే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఫాతిమా కాలేజ్ కూల్చేందుకు కొట్లాడాలని సూచించారు మరి రాజా సింగ్ రాజీనామాను కాషాయ పార్టీ పెద్దలు ఆమోదిస్తారా లేదా అన్న దానిపై ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది